తాత రప్ప రప్ప. ఇక మరి ఇప్పుడు దేశం వెలుపున తగ్గేదేలే అని అంటున్నా యావత్ భారతదేశం జనాలు. ఎందుకంటే ఇక మరి పాకిస్తాను పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఇక మరి పహల్గామ్లో అడుగుపెట్టి బైసరన్ లోయలో జ్వరబడి ఇక మరి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఇక మన మోదీ సారు చిన్నగా మెల్లగా నమ్మించి ఏ రకంగా ఎదుర్కోవాలి, ఎట్లా దెబ్బతీయాలి పాపం ఆ పాకిస్తాన్ జనాలను ఏమనద్దు కానీ ఉగ్రవాదుల మీదనే దాడి చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి అని కంకణం కట్టుకొని ఇక కథగా అమ్మించుండు. మొత్తానికైతే ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు ఇక మరి సై అంటే సై, ఐసీకి తైసీ అన్నట్టుగా ఇక మరి మోదీ మాత్రము ఇక మరి మిస్సైల్స్ను పంపించి ఆ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాద స్థావరాలను 9 నేలమట్టం చేసింది పిల్లగా. ఇక మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటితోనైనా ఊకుంటారా? ఉగ్రవాదులను చంపారు కదా, ఇక మా వాళ్ళని కూడా ఏమనలేదు అని ఊకుంటారా? లేకపోతే ఈ కోయిలాగలు ఏమైనా ఉసుగొల్పి మళ్ళీ మన మీద ఏమైనా దాడి చేస్తే మళ్ళీ మోడీ సారు ఏం నిర్ణయం తీసుకోబోతుండో, ఏం నడుస్తుంది, ఏం చెప్తావు? ఏం లేదు, మన వాళ్ళని ఎంతమంది అంటే మనం డబాల్ చేయాలి. అంతేనా? డబాల్ చేయాలి మనం. పాకిస్తాన్ హైదరాబాద్లో ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళగొట్టలే ఊళ్ళో, హైదరాబాద్కి వెళ్ళి ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు 100% ఉన్నారు. మొన్న 200 మంది చిల్లర వస్తే మరి పోవాలి, దేశం విడిచిపెట్టి పోవాలి ఆయన మరి పోయి రాళ్ళు మన వాళ్ళు నాటికి వస్తే మన వాళ్ళు చంపిర్రు. కానీ మన వాళ్ళు ఈడ ఉన్నారు కదా, ఇది బతున్నారు కదా, వాళ్ళు 100% తక్షణం వెళ్ళగొట్టాలి. నువ్వేమంటావు? మరి ఇప్పుడు యుద్ధం ఎక్కడ నడుస్తుంది, ఏంది ఏం కదా? మరి ఇప్పుడు ప్రతీకారంగా ఇప్పుడు మోదీ ముందడుగు వేసిండు, యుద్ధం ఇంకా కొనసాగాలంటవా లేకపోతే ఇద్దరితో ఊకోవాలంటవా? కొనసాగాలి, ఇంకా ముందుకు కొనసాగితేనే బాగుంటుంది. వాళ్ళది మొత్తం మన హైదరాబాద్లో ఉన్నారు కదా, వాళ్ళని మొత్తం పాకిస్తాన్కి వెళ్ళగొడితేనే బాగుంటుంది. పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అయితే ఎరికేనా నీకు? తెలుసు ఎవరు చెప్పిరు? వార్తలు ఏంటన్నా వింటున్నావా? ఏమి నడుస్తుందట ఇంతవరకు? ఏమైందట? నాకు ఏం తెలియదు, వార్తలు అయితే ఏ యుద్ధం అయిందంటే ఈమెకు మంది కో ఏడుపుంది, ఇప్పుడు ఈమెకో ఏడుపుంది. అక్కడ పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అవుతుందమ్మా. రేపు ఇంకా ఏం జరగబోతుంది అంటే మరి ఇప్పుడు పాకిస్తాన్ ఊకుంటారా? వీళ్ళు మిస్సైల్స్ పంపిరు, అక్కడ ఉగ్రవాదులను హతం చేసిరు 100 మందినో ఏమో. మరి వాళ్ళు పాకిస్తాన్ ఊకుంటారా? మరి వాళ్ళు ఇంకేం చేస్తారో ఏం కథ? ఎదుర్కొంటుందా మన భారతం? ఎదుర్కొంటుంది. ఇంతకుముందు వేరే, ఇప్పుడు వేరే. అంతేలే, అంతే. ఉందా నమ్మకం? ఉందా మోదీ మీద నీకు? ఉంది, ఖచ్చితంగా ఉంది. కాకా చేతులు బట్టి నిలబడొద్దే, చేతులు కట్టి నిలబడే రోజులు పోయినాయి. యుద్ధం జరుగుతుంది, అన్ని మాకు ఏం జరగబోతుందో తెలుసుకొని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. దేనికైనా రెడీగానే ఉన్నాం మనం. మరి మనకు కూడా కొంత నష్టం అవుతుంది ఏమో తాత. మరి ఇక నష్టం అయితే జరుగుతుంది, దానికి తట్టుకొని నిలబడాలి. ఏం చేస్తాం మరి? ఉగ్రవాదం అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళ మొత్తం ఆ ఉగ్రవాద స్థానాల మీద వాళ్ళు పాయింట్అవుట్ చేసేసిర్రు. నెక్స్ట్ ఏం జరగకపోతే కూడా మనం అంచనా వేసుకొని దానికి రెడీగానే ఉన్నాం. ప్రాబ్లం అక్కడ జనాలు గిట్ట ఏం అనలే. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న, మన హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. వ్యాపారం వెళ్తారు తాత, జరగడం వెళ్తే అంతే. ఇప్పుడు వాళ్ళకి భయపడడం స్టార్ట్ అయింది కదా, వెళ్ళిపోతాం స్టార్ట్ అయింది కదా. ఇంకెన్ని రోజులని ఇట్లా సైలెంట్గా ఉంటాం చెప్పు? అంతే. అయితే మన హైదరాబాద్ ఉన్నారా పాకిస్తాన్ వాళ్ళు? ఖచ్చితంగా ఉంటారు. వ్యాపారం ఉండొచ్చు నీ అందాదా? అంత చెప్పలేం కానీ ఖచ్చితంగా ఉంటారు. మనం 200 మంది వెళ్తే వెళ్ళిపోరు అన్నారంటే మరి పోయిరా ఇనే పనిరా? మొన్న అది జరిగిన తర్వాత వాళ్ళు కొంతమంది కేక్ తీసుకెళ్ళి కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మీకు తెలిసే ఉంటుంది కదా మీకు. మరి మీకు చెప్పండి, మనం ఆల్రెడీ నష్టపోతామనంటే నష్టపోయిన దానికి ఇప్పుడు మళ్ళీ మనం రివెంజ్ తీసుకుంటున్నాం కదా, తీసుకొని దాని తర్వాత ఏదైనా అయితే చూసుకుందాం అంతే. మరి మోదీ ఎదుర్కొంటాడా? మళ్ళీ ఏమైనా ఉత్తపూర అవుతుందా అనిపిస్తుంది? లేదు, ఎదుర్కొంటాడు. మనమే ఇట్లా భయపడితే ఎట్లా? ఎదుర్కొంటాడు అంతే. మొత్తానికి కోయాకు మోడీ మీద ఉంది, నమ్మకం ఉంది. షోలో పడదా ముచ్చట నీకు? పడింది. ఏమనుకుంటారు తాత? ఏమనుకుంటారు? పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చంపేసి వెళ్ళిపోతున్నారు. మన గవర్నమెంట్ నిదానం ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చెప్తావు? మరి యుద్ధం అవుతుందడగా మరి ఏం చేస్తాం? ఒక్కసారైనా మనం తాకత్, ఇండియా తాకత్ చూపిస్తే బాగుంటుంది. ఒక్కసారైనా చూపించాలంటవా? చూపించాలి. చూపించకుంటే కుదరదు. మళ్ళీ ఇప్పుడు కానీ మనం ఏం చేయకుంటే తర్వాత ఎప్పుడైనా పరిచయం అవుతుంది ఇండియా వాళ్ళకి. వాళ్ళు మీద కొట్టేస్తారు, మన వాళ్ళేం పోనీ శాంతి అని అంటారు.
కోళ్ళకు దీనికే ఇంత పౌరుషం ఉందంటే మరి లేత కోళ్ళకి ఇంకెంత ఉండాలి పౌరుషం. పాకిస్తాన్ వాళ్ళు ఊరుకుంటట్లేరు, మరి అసలు గెలిగిస్తారు, మరి రేపు ఏం నష్టం అవుతుంది? ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయినాక మరి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ సారు రాష్ట్రపతి కాడికి పోయిండు, మీటింగ్ పెట్టిండట. ఏం జరగబోతుంది, ఏం చెప్పదలుచుకున్నావు యుద్ధం మీద? భారతదేశం మీద జరగడం ఖండిస్తున్నాం మనము ఆల్రెడీ. మంచిగా ఇంకా ఇంకా ఉగ్రవాదులు నశించాలని చెప్పి దాడి చేయాలని జరుగుతుంది. ఇంకా కూడా చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు ఈ దేశం వైపున ఉంటాడుగా, మరి ఎట్లా మరి వీళ్ళు ఇంకేమైనా కంపు చేయరా? చేయరంటే మనం దానికి ధీటుగా జవాబిస్తున్నాం కదా, అంతేనా? అంతే. జై భారత్. అదురుతారంటవా మరి పాకిస్తాన్ వాళ్ళు? అదురుతారంటవా? అదురుతారు. భారత్ దెబ్బ అదుర్సా పాకిస్తాన్ అబ్బా. భారత్ దెబ్బకి పాకిస్తాన్ అబ్బా అనాలి. ఇది శిరసాల ఏం కాదు, కోళ్ళ గచ్చిదేనే ఇదే. మరి చెప్పిరా, నువ్వేం చెప్తావు? దా చెప్తా. మరి ఇప్పుడు యుద్ధం అవుతుంది, మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఊకుంటట్లేరా? మోదీనేమో ప్రతీకారం తీసుకుందామని ఉగ్రవాదులను హతం చేసిండు కొంతమందిని, 100-200 కథమైనట్టు. మరి ఇప్పుడు రేపు ఏం జరగబోతుంది, ఏం చెప్తావు? ఏం లేదు, పాకిస్తాన్ మంచి బుద్ధి చెప్పాలి అంతే. అంతేనా? మరి ఇప్పటికీ జర్ర అన్న బుద్ధి వచ్చినట్టేనా? ఇప్పుడు అక్కడ పడేగా మన మిసైల్స్ వాడు పడేగా ఉగ్రవాద శిబిరాలు కథం చేసిరట. మరి ఏమైనా బుద్ధి వచ్చేనా? అవుతారా ఇప్పటికైనా? మళ్ళీ ఏమైనా ఎగబడతారా? వచ్చినట్టే బుద్ధి. అదేనా? అంతే. టీవీలో చూస్తున్నాం కదా, అట్లా తెలుసు. మరి ఎట్లా వాళ్ళు మన 26 మందిని వాళ్ళు పొట్టనే పెట్టుకుర్రాట. ఇక ఇప్పుడు మన మోదీ సారు ఇక మరి ప్రతీకారం తీర్చుకుందామని అక్కడ ఏదో బాంబులు ఇసిరేసిండట. మరి మంచిదే అంటవా? మరి రేపు పాకిస్తాన్ వాళ్ళకి ఇట్లా ఏమి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఏంది ఏం కథ అని చర్చ ఏం నడుస్తుంది? ఏం తెలుస్తలేదు, అవి అయితే చూస్తున్నాం, టీవీలో అయితే చూస్తున్నాము. నడుస్తుంది అయితే ఉద్యమం నడిచేది చూస్తున్నాము. చచ్చిపోయినా కూడా తెలుసు. ఇక ఎట్టయితే చూడాలి, ఇక తెలియదు అట్లా జరిగేది చూస్తున్నాలి. మనం చర్చ నడుస్తుంది, చెవులో పడ్డది. చెప్పినా ఏ తాత, మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూరు విజయవంతం అయింది అనేది ఇప్పుడు భారతదేశంలో అందరు సంబరాలు చేసుకుంటున్నారు. మోదీ సురువు చేసిండు, ఇది సినిమా ముందర ఉంది, అసలైన పండుగ ముందర ఉంది. ఇప్పుడు ఏమైనా ఇది టీజర్ మాత్రమే అని అనుకొస్తున్నారు. నిజమేనా? నిజమే, అదేనా? అంతేగా. ఇంకా కూడా ఉన్నారంటారే మేము పాకిస్తాన్ వాళ్ళు ఇలా మన ఇండియాలో ఉన్నారా? పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ? ఉన్నారు. ఈ హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారా అంటుర్రు. చెప్తారు, చెప్పని మన మనుషులు. ఎట్లా మరి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికైనా జర అరుగుతారా, మళ్ళీ ఎగురుతారా అంటవా? ఉండరు ఇక్కడ, ఎందుకు ఉంటారు? కాదు పిరా, ఇప్పుడు ఆ లోపల బాంబులు అయ్యే కథ నడిచింది, జర అవుతారంటవా? అనుగుతారా మళ్ళీ ఇంకా లేస్తారా పైకి? ఏం లేదు సార్, చచ్చిపోతారు అందరు. అంతేనా? పాకిస్తాన్ ఏముండదు. పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం అవుతుంది కదా, సురువు అయింది కదా, మరి రేపు ఇంకా ఏ రకంగా ముంగడి పోబోతుంది ఈ యుద్ధము? ఇంతతో అవుతుందా, ఇంకా ముంగడి పోతుంది అంటవా? मेरे हिसाब से तो अपना इंडिया बेटर है, और पाकिस्तान के लिए जो अपना इंडिया कर रहा है, उसको मार रहा है, वो अच्छी बात है। वो क्यों है? देखो, इंसान की मृत्यु नहीं होना कभी भी, इंसान मरना नहीं कभी भी। किसी को कोई मारा है तो वो सबसे बड़ा गुनाह है। ऊपर वाला मार रहा, वो उसकी देन है। इंसान को नहीं मारना, ये गलत है बिल्कुल। इंडिया उसके लिए कर रहा है, अपने देशवासियों के लिए लड़ रहा है, अच्छी बात है, लड़ना चाहिए, ये सबसे बेटर बात है। ये काम नहीं होना चाहिए, क्या नाम आदमी को मार दिए, वो गलत है। ये इंसानियत के लिए गलत है। कोई भी रहे, मारना नहीं, सबसे बेटर ऊपर वाला ही देखता है। इंसान को देख ले तो और अच्छी बात है। మగోనివి వశోనివి, నువ్వు దేశ పౌరునివి, నువ్వే గిట్టండి ఎటప్పిరా? మరి ఇప్పుడు మోదీ చేస్తున్నది మంచిదే అంటవా, లేకపోతే ఇంకేమన్నా పాకిస్తాన్ వాళ్ళు ఇంకా వాళ్ళు రెచ్చిపోయి ఇంకేమైనా చేస్తారా? ఎదుర్కొంటాడా మోదీ? ఎందుకు ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతాడు. అంతేనా? దమ్ముందా? దమ్ముంది కాబట్టి మొత్తం ప్రీ ప్లాన్ గా అన్ని చేసుకుంటున్నారు, చూసుకుంటున్నారు.
ఒకసారి టైం వస్తే ఖచ్చితంగా బ్యాక్ ఇచ్చేస్తారు అంతే. ఈ పాకిస్తాను మరి ఇద్దరితో ఏమన్నా నిమ్మల పడేనా? ఇక మరి మొన్న మేము 26 మందిని పొట్టన పెట్టుకున్నందుకు ఇక మా ఉగ్రవాదులను కొంతమందిని హతం చేసింది ఇండియా సర్కార్ అని. మరి ఏమన్నా అడిగేనా? ఇంకా ఏమన్నా చిల్లరేగేనా? చిల్లరే అయితే మళ్ళీ మోదీ ఏ రకంగా ఎదుర్కొంటాడు అంటావు? ఏం చెప్పాలి వాళ్ళకు? కొన్ని రోజులు ఉన్నప్పుడు ఉన్నాయి అంటారు, లేవన్నప్పుడు లేవని చెప్తారు. వాళ్ళది ఇట్లయినా ఇట్లానే వాళ్ళ దగ్గర జేబులోకి వస్తున్నాయంటే వస్తున్నాయి మంచిగా ఉన్నాం అందరం చెప్తారు. రాలేకుంటే ఏం లేదు. గరీబ్ వాళ్ళకి ఇట్లా సతాయించాలి వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళది ఏం రక్తం పట్టుకోంటే మనము అది పట్టుకున్నామంటే అరే నాకెట్లా పట్టుకున్నారు అయ్యా అని అడుగుతారు. నేనే చేసినాము, ఆ దేశం చేసిండు అని చెప్తారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మొన్నటిదాకా మేము చేయలేదు, ఇది ఎవరో చేసిర్రు అని పాకిస్తాన్ వాళ్ళు అంటుర్రు. ఒక మాట చెప్తానండి, పాకిస్తాన్ వాళ్ళని లేదు, ఇండియాలో ఇండియా పాకిస్తాన్ అన్నీ మొత్తం ఒకటే. అది దేశం అని వేరే, కానీ మనం ఒక్కడ ఇది ఆలోచించుకోవాలంటే వాళ్ళు కూడా మంచిలే, మనం కూడా మంచిలే. ఎవరైనా పెద్దవాళ్ళు ఉండని చిన్నవాళ్ళు ఉండని, కానీ ఫస్ట్ మనము మంచిలు ఉన్నాం. మన మంచికి ఏం కష్టం ఉంది వాళ్ళకి మనం చూసుకోవాలి. ఇది ముఖ్యమంత్రి వాళ్ళు ఏమైనా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ మనకు అన్నం దొరికిందంటే మనం తినేస్తాం, కానీ అన్నం ఎవరు ఇక్కడి నుంచి వస్తున్నాయి అది ఆలోచించరు. మరి కాదు తాత, మరి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులని ఒక 100-200 మంది కథం చేసిర్రు. ఉగ్రవాదుల స్థావరాలను కూడా మొత్తం ఏడు కాడికి పక్కం పాడు చేసి కొల్లగొట్టిర్రు. ఇప్పుడు వాళ్ళకు ఆమ్ర వెనకపోయే కోపం మీద ఉన్నారు. మరి వాళ్ళు ఇంకా ఏమైనా చేయొచ్చు అనేది కథ నడుస్తుంది. మరి వాళ్ళ దాడికి మన మోదీ తట్టుకునేనా? తట్టుకునే చేయాలి, ఆయన చేయాలి. ఉందా దమ్ముందా? పట్టణాలు తిరుగుతున్నావు ఊళ్ళాడుకుంటా, ఏదో వాచ్మెన్ తీరు చేసుకుంటున్నా. శివలో పడ్డదా నీకు ఆ ముచ్చట? ఏదో కథ నడిచిందట. ఏం కథ? పాకిస్తాన్కు ఇండియాకు ఏదో అయిందట. మన 26 మందిని వాళ్ళు పొట్టన పెట్టుకుంటాట. వీళ్ళు దాని మీద మోడీ మళ్ళీ వాళ్ళ దగ్గర చిన్న సైన్యాన్ని పంపి అక్కడ బాంబులు వేసి ఆ ఉగ్రవాదం పంపించిందట. ఎరకైందా? నాకు ఎరక కాలేదు. ఎడవన్నది కోజాగా. నేను ఏదో చెట్ల తుడుచుకుంటానే వాచ్మెన్ తీడు చేస్తున్నా కదా, నాకు ఎవరు చెప్తాడు బిల్లుగులో? నీకు ఎరికేలేదా ఈ ముచ్చట? నాకు గుర్తేలే, ఎవరు నువ్వు చెప్తానే నాకు గుర్తవుతుంది. మరి ఎట్లా మరి ఇప్పుడు ఆ యుద్ధం జరగాలంటావా వద్దంటావా? జరగకూడదు, మంచిది కాదు కదా. జరగమని 26 మందిని పొట్టన పెట్టుకున్నాడు పాకిస్తాన్ వాళ్ళు. అట్లా ఎవరిదైనా ప్రాణమే కదా, అట్లా చేస్తే ఇట్లా మంచిది కాదు కదా. పాకిస్తాన్ వాళ్ళు చంపేగా మొన్న ఎరకలేదా నీకు? నాకు ఎరకగాల, నువ్వు చెప్తానే నాకు ఎరకదు. ఇది సందర్భంగా కోళ్ళ ఇది పొయ్యిలో పడుకోపో, పొయ్యిలో పడుకోపో పోయి. అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులని మనోళ్ళు కథం చేసిరాడగా, చెవులో పడ్డదా? మరి ఎట్లా మరి పాకిస్తాన్ వాళ్ళు ఊకుంటట్లేరు, మరి వాళ్ళు ఏమన్నా మనం యుద్ధానికి సిద్ధం, మళ్ళీ ప్రాణం ఒకటేసారి పోయేది కదా. ఏమో వాళ్ళు నీళ్ళకి వెళ్ళి వచ్చి మరి ఏమన్నా చేస్తారా ఏంది? ఏం చేయరు వాళ్ళు, ఏం చేస్తారు, ఏం చేయరు వాళ్ళు. మనం ఎంతమంది, మనది ఎక్కువ ఉంటుంది కదా, సైన్యం ఎక్కువ కదా మనది. ఓ పిల్లగా వాళ్ళకు ఇక్కడ టర్కీ వాడు సాయం చేస్తుండట, ఏదో యుద్ధానికి ఏదో పంపించినట నౌకాదళం ఏదో. మళ్ళీ పోతే ఇంకేంది మన చైనా వాడు కూడా లోపడంగా చేయిస్తుండట. వాళ్ళ బిరు చూసుకొని ఇప్పుడు ఈ కోళ్ళగా పాకిస్తాన్ వాళ్ళు అవుతలేరు. మరి ఏమైనా చేస్తారా ఏది మనల్ని? మనం దలుచుకుంటే ఏం చేయలేరే. అంతేనా? మనం దలుచుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు. మోదీ మన దేశాన్ని రక్షించేనా? రక్షిస్తాడు. అట్లే దమ్ము ఉందా? ఉన్నది, ఫుల్ దమ్ము ఉన్నది. నువ్వు ఉన్న తర్వాత ఇంకా నువ్వు సాయం చేస్తున్నావు కదా అందరికి, నువ్వు అందరికి సాయం చేసిన తర్వాత ఆయన కూడా సాయం చేస్తాడు. అయితే ఈ ఫోన్లో అయితే అంత పసి వచ్చిరా ఏమవుతుందట దేశం మీద? అది సింధూర్ అటాక్ అంట, మనకి చేసిరు కదా వాళ్ళు మన వాళ్ళని, సో వాళ్ళకి అలా చేస్తున్నారు. మరి మన వాళ్ళని చంపారు కదా, ఇప్పుడు ప్రతీకారం అన్నట. అవుతుందా మోదీ నుంచి? అవుతుందా? అయిపోతుంది అంకుల్, ఎంత తలుచుకుంటే. బాంబులు వేసినట్ట మరి వాళ్ళు ఊకుంటారా? మన దేశం మీద బాంబులు లేరా పాకిస్తాన్ వాళ్ళు? మనకి ఇంకా రష్యా ఇంకా అమెరికా కూడా మనకి సపోర్ట్ ఉంది కదా అంకుల్. ఇంకా అమెరికా ఏదో మీది మనకి మాట్లాడుతుందట, లోపలంగా అంతా ఏదో రాకుండా పోకుండా ఉందట కథ. అయిపోతుంది అంకుల్, మన రివెంజ్ ఇస్తుంది మనకి. మా కోడియాగలు బాగానే పట్టు మీద ఉంది, పసి పట్టినాయి. మోదీ దమ్ము పసి పట్టినాయి.
ఏమైతుంటే ఇలా ఏదో మరి ఆ ఉగ్రవాదుల కొంతమందిని పొతం పెట్టిరట, ఇక స్థావరాలు కూడా కొలగొచ్చిరట. మరి పోలీసు వాళ్ళు మరి రేపు హైదరాబాద్లో కూడా ఏదో కథగా అమ్మేయబోతుర్రట. పట్నం హైదరాబాద్లోనే పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ అండబెట్టిరు అనేది గుసగుస. మరి పోలీసు వాళ్ళు షెడ్డో పడ్డ ఏమన్నా వ్యవహారం చేస్తున్నారా? మరి ఏంది ఏం కథ? కన్ను పెట్టిరట ఇక్కడ హైదరాబాద్లోనే ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది కూడా ఇక్కడ ఉండరట, మరి సంసారం చేస్తున్నారట. మరి రేపు ఏమైనా గడబిడ ఏమైనా కథ నడిచేనా? పోలీసు వాళ్ళు ఏమైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారా? పక్కా కట్టుదిట్టమైన చర్యలు పక్కా తీసుకుంటారు. హైదరాబాద్ సిటీ పోలీసు, తెలంగాణ పోలీసు అంటే ఎప్పుడు నెంబర్ 1 ఉంటుంది. మరి ఎందాక వచ్చాయి ఇప్పుడు ఈ యుద్ధం ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ ఉంది కదా, ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది. నో ప్రాబ్లం ఏం లేదు. అంతేనా? ఏమో మరి అక్కడ ఏమో మరి మనోళ్ళు ఏదో పైకి వెళ్ళి ఏదో పంపించారట, మిసైల్స్ ఏమో బాంబులు పంపించారట. మరి ఆ కోళ్ళాగలు ఏమైనా పగబట్టి మళ్ళీ ఇంకేమైనా చేసేనా? తట్టుకుంటుందా మరి మన ఇండియా? మోదీ ఏమైనా చేసేనా? మన ఇండియా దగ్గర ఉన్నంత ఆయుధ బలం పాకిస్తాన్లో 50% కూడా లేదు. మోదీ ఏమైనా చేసేనా? మన ఇండియా దగ్గర ఉన్నంత ఆయుధ బలం పాకిస్తాన్లో 50% కూడా లేదు. అందుకనే వాళ్ళు భయపడతారు. ఓన్లీ పైకే అంత ఓవర్గా యాక్షన్ చేస్తారు, కానీ రియల్గా ఫైట్ చేయాలంటే ఇండియాతో పెట్టుకుంటే పాకిస్తాన్ ఎప్పుడో పోతుంది. మరి వీళ్ళకు ఈ చైనా వాడు, ఈ టర్కీ వాడు, ఇంకెవడో వీళ్ళకు లోపలగా చేయిస్తున్నాడు, బలం ఇస్తున్నాడుగా. చైనా వాళ్ళు ఒక్కలే ఇస్తారు బలం, వేరే ఎవరు ఇయ్యరు. ఎందుకంటే చైనాకి ఇండియాకి కూడా కొంచెం ఎగనెస్ట్ ఉంది కాబట్టి చైనా వాళ్ళే బలం ఇస్తారు. ఇంకా అందుకని వేరే వాళ్ళు ఎవరైతే ఇవ్వరు పాకిస్తాన్కి. చైనా ఇచ్చినా కానీ బ్యాక్ సపోర్ట్ ఇవ్వడమే కానీ డైరెక్ట్ సపోర్ట్ ఇచ్చే అంత లోపడంగా. మొత్తానికైతే మోదీ సమర్థుడేనా మరి ఎదుర్కొంటందుకు? 100% మోదీ గవర్నమెంట్, మోదీ సమర్థుడు. అమిత్ షా, మోడీ వీళ్ళు పక్కా 100% ఇండియాకి సేఫ్ జోన్లో పెట్టేటట్టు చూస్తారు. ఇది కథ. అందుకనే ధైర్యం, దమ్ము, సత్తా అనేది ఇక మొత్తానికైతే ఇక మరి ఈ ధైర్యం మీద ఉన్నారు. మాకు మోదీ ఉన్నాడు కాబట్టి మోదీతోని కథ. ఏమైనా ఎట్లా చేస్తావు మరి యుద్ధం? మోడీ గారు సూపర్ చేశాడు. అది మనగాడ అంటే అది మన మోడీ భారత్ పాకిస్తాన్ మొత్తం ఇరేజిస్తుంది మొత్తం పంపిణీ. కానీ మరి పాకిస్తాన్ వాళ్ళు ఇంకే మరి ఏం చేయబోతున్నారు? మరి పసి పట్టిరా? ఏం లేదు, ఇంతమందికి చంపేస్తుంది మొత్తం. ఇంకేమన్నా బతకడానికి కూడా భయపడాలి. కాకపోతే ఇంకా హైదరాబాద్ కొంచెం ఏదో చేయాలని ట్రై చేస్తారు వాళ్ళు. కానీ వచ్చినా కూడా మన జాతి మనం కూడా ఉండాలి, అన్ని అలర్ట్గా ఉండాలి. మన పోలీసు డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉండాలి, మనం కూడా ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఇంత ఘోరం జరిగింది. ఇప్పుడు 100-200 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారట, మనం అక్కడ బాంబులు వేసిరట, అలా ఇండ్లన్నీ ఖరాబ్ అయిపోయినాయట, నేలమట్టం అయినాయట. మరి కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు మన పట్టణం హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారట. మరి వీళ్ళు ఏమన్నా గడబిడ చేశానా రేపు? అంటే ఇప్పుడు ఆల్రెడీ అయితే ఇప్పుడు 209 దాకా ఉన్నారు. బస్సు వంట వాళ్ళు అంతమంది వెళ్ళిపోవాలని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలియదు, ఇంకా ఎంతమంది దాక్కున్నో తెలియదు. ఎందుకంటే అక్కడ ఆ ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు అంతో 10 మంది దాచుకుని ఏదో ఉండొచ్చు, ఏదో ఒకటి చేయాలి. హైదరాబాద్లో ఇంతకుముందు మనకు కూడా గూగుల్ చాట్ల కాలేదా, ఇంతకుముందు మన హైదరాబాద్ అయింది. అట్లా కూడా కొంతమంది ఉంటుంది, ఏదో కష్టపెట్టి ఉంటారు. దాన్ని కూడా పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. అది ఉంటేనే పబ్లిక్ చేద్దాం. అంటే గవర్నమెంట్ వీడియోలు అంతే ప్రధానమంత్రిని చూడడం కాదు, కొంతమంది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదో అనుమానం సొంత వచ్చినా కూడా ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ, మనం లేని వాళ్ళ అనేది అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇట్లా కంప్లైంట్ ఇస్తేస్తే వాళ్ళకు కూడా మనం బాగుంటాం, మన ప్రజలు బాగుంటాం, మన హైదరాబాద్ బాగుంటాం, మన భారతదేశం అంతా బాగుంటుంది. ఏమో తాత, మరి ఇప్పుడు తోక దక్కిన పాము లేక వాళ్ళు పడగిప్పి బుసగొడుతుర్రు. ఇప్పుడు అక్కడ బాంబులు వేసే వరకు ఇప్పుడు వాళ్ళు ఏ క్షణమైనా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారో అనేది అర్థమవుతలేదు. మరి అది తట్టుకునే శక్తి ఉన్నదా మన ఇండియా? కానీ అదైతే శక్తి ఉంది, శక్తి లేనిది ఏది కాదు. ఎందుకంటే వాళ్ళు ముందు మన టెర్రరిస్ట్ వాళ్ళు చంపారు పాపం. వాళ్ళు టూరిజం పేరు వాళ్ళు ముందు తప్పు చేసిన వాళ్ళు, దానికి మన వాళ్ళకి చేసాం కాబట్టి మనం ఇది చేసాం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తారు, మనం ఇది చేసాం మనం. కానీ వాళ్ళు తప్పు చేయకపోతే మనం ఎవరు జోలికి పోము కదా. మనంతా మనం బతాం, వాళ్ళతో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మనం ఇంతమంది చంపి మన జోలికి వచ్చారు కాబట్టి మనం వాళ్ళ మీద అలర్ట్ అయింది. కాకపోతే అవతల వాళ్ళని కూడా మనం జాగ్రత్త చూసుకొని దాన్ని ఒక బిగ్గుగా మన స్టాండ్కి నిలబడి ప్రజలంతా ఒక ఉగ్గుని రావాలి. ఇంకా రేపు ఏం జరగబోతుందంటావు? ఇంకా అంటే ఉంటుంది ప్రతీకారం అంటే ఒక రోజు పోయేది కాదు, అది ఏదైనా రోజు జరుగుతూ ఉంటుంది.
దానికి మనం కొంత జాగ్రత్తగా ఉండాలి, వహించాలి. ఇప్పుడు భారతదేశం అంటే మన కుటుంబం, మరి ఏమైనా నష్టం జరిగానా భారతదేశానికి? జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కంపల్సరీ జరుగుతాయి. కానీ అవతల కూడా ఉన్నాయి, వాడు ఇంకా మసూద్ కూడా దొరకలేదు, వాడు ఎక్కడో తప్పించుకున్నాడు. కానీ వాడి కుటుంబం మీద నాశనం అయింది. వాళ్ళ భార్య పిల్లలు మొత్తం చనిపోయింది, మొత్తం పిల్లలు మొత్తం చనిపోయింది. ఆడొక్కడి తప్పించుకుని బయట ఉన్నాడు. వాడొక్కరిని లేపేస్తే వీళ్ళంతా కొంచెం చల్లగా అయిపోతారు. ఏం పేరు ఆయన పేరు? మసూద్. వాడొక్కడు బయట ఉన్నాడు, భార్య పిల్లలందరూ చనిపోయింది. కానీ వాడొక్కడు ఉన్నాడు. వాడిని ఒక్కరిని కానీ తీసేస్తే ఇంకా కొంచెం పని ఏడుస్తున్నట్టు ఇటు ఏడుస్తున్నా. ఆడేనా? వాడే మసూద్ వాడే. అయితే ఆయన పని కూడా అయితే ఉందిగా, అయిపోతుంది అని కూడా. కాకపోతే వాడు ఎక్కడ కానీ మన ఇండియన్ ఆర్మీ కూడా మొత్తం ఎంక్వైరీ పెట్టి మొత్తం జల్లెడ పడుతుంది వాడిని పట్టుకోవడానికి కూడా. పట్టుకున్నట్టే వాడిని ఒక్కరు లేపేసిందంటే కథం జర భారతదేశానికి మనకి వాళ్ళకు నిమ్మలం ఉంటుంది. ఆడే మొత్తం అన్నీ చేసేది. ఇప్పటిదాకా వాటర్ ఆపేసినారు, ఒకరిని చంపేసినారు, తెలుసు అని. ఏమన్నా పసి పచ్చేవా? దొరికిందా జారా? దొరుకుతుంది, మన మోడీ గట్టిగానే అనుకున్నాడు కదా. ఫుల్ నమ్మకం ఉంది ఈసారి, గట్టి పోటీ ఇస్తాం ఈసారి. అంతే, మన వాళ్ళని చంపినందుకు మనం వాళ్ళ మీద తీసుకోవాల్సిందే పగ. అంతే, మన వాళ్ళని చంపినందుకు మనం వాళ్ళ మీద తీసుకోవాల్సిందే పగ. పిండాలే ఏమో అనుకుంటున్నా. ఇక మొత్తానికైతే పట్నం హైదరాబాద్ లో మోగిస్తారు బాగానే, బిర్రు పట్టు మీద ఉన్నారు. కాదురా, పాకిస్తాన్ కు భారతదేశానికి యుద్ధం అవుతుంది, మరి నువ్వేం మాట్లాడవా? మీ అసలు చెప్పాలి కదా. మరి యుద్ధం మంచిదే అంటావా, ఆపమంటావా? మరి వాళ్ళు అంతేనా జరగాల్సిందే. మరి పాకిస్తాన్ ఎదుర్కొనే దమ్ము మోడీకి ఉందా? ఉంది, మనందరికి ఇండియన్స్ కే ఉంది, వాళ్ళకేంది, మన ఇండియన్స్ కు ఉంది. మన జోలికి వస్తే ఎవరు ఊకోలేరు కదా. ఇండియా ఏందో చూపిస్తున్నారు కదా వాళ్ళకి. మరి 24 గంటలకు తిరగక ముందుకే మన ఏందో చూపించినారు కదా. బాంబులు వేసి అక్కడ ఉగ్రవాదులను కథం చేసిరట, వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు మరి ఏమైనా చేస్తే మరి ఈయన తట్టుకుంటాడా? మోడీ తట్టుకుంటాడా? మన మోడీ అసలు తట్టుకోలేరు కదా. అంతేనా? ఎవరు చూడు ఇదే మాట అంటున్నారు. మొత్తానికి మోడీ జర గట్టివాడే ఉన్నట్టుండు. మరి ఇప్పుడు ఎట్లా మరి పాకిస్తాన్ ఇప్పుడు పగ పట్టిన పావు లెక్క బుస కొడుతుంది తాతో. మరి రేపు ఏం జరగబోతుంది? మరి ఇండియాకు ఇంకేమైనా నష్టం అవుతుందా? ఈ యుద్ధం ఇంతటితోనే ఆపమంటావా, లేకపోతే ఉక్కుడు పెట్టాలంటావా? అలాగే కంటిన్యూ చేయాలి. అంతేనా? మరి అట్లా చేస్తే మనకి ఏమైనా నష్టం కదా? ఏముండదు, మోడీ ఉన్నాడు కదా పైన. మరి ఆయనకు అక్కడ చైనా వాళ్ళు చేయిస్తున్నారట, టర్కీ వాళ్ళు చేయిస్తున్నారట, పాకిస్తాన్కు సోపత కలిపిరట. మరి మనకు ఎవడు వస్తారా? ఎట్లా? రష్యా ఉన్నారు కదా, వాళ్ళు వస్తారు. వస్తారు ఏదో మరి మీది మాటకే అంటున్నారు వాళ్ళు. అంతకుముందు కూడా రష్యా కూడా మనకి హెల్ప్ చేసింది. అయితే బలం ఉంది అంటావు. రిలేటివ్స్ అంటారు రష్యా వాళ్ళు కూడా మనకి. ఒకవేళ రేపు పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఏ రకంగా ఎదుర్కొన్నా కానీ వీళ్ళు మోడీ గట్టి ఉంటాడంటవా? ఉంటాడు. అందుకే కదా మొన్న సీతారాములు కట్టించారు. అది అప్పుడెప్పుడో నుంచి పడిపోయిన ఫైల్ కూడా ఇప్పుడు మోడీ వల్లనే కదా అది ఓపెన్ అయింది. అయోధ్య రామయ్య అట్లా ఆయన వల్లే కదా అది అయింది. అట్లా గుర్తించాలి ప్రతి ఒక్కటి. అప్పుడు అవ్వంది ఇప్పుడు అవుతుందంటే మనమే ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి మనమే. అట్లా ఇది కథ. మొత్తానికి పట్నం హైదరాబాదులో ఇక మరి ఆపరేషన్ సింధూరు విజయవంతం అయ్యిందని ఇక మరి రాష్ట్రపతి తోటి మరి ప్రధానమంత్రి మీటింగ్ పెట్టి ఇంకా ఏం చేయబోదాము, మరి పాకిస్తాన్ వాళ్ళు పగబెట్టిన పాము లెక్క బుసకొడుతున్నారు కాబట్టి ఇంకా ఏ రకంగా ఎదుర్కొందాం, ఏం చేద్దామన్న ఆలోచన మీద ఇక వాళ్ళు మరి మునిగి తేలుతున్నారు. ఇక మరి ఎవరిని మద్దతిచ్చినా మోడీ పాకిస్తాన్లోనే కాదు ఎవరు వచ్చినా ఎదుర్కొనే శక్తి, ఆ బలము, ఆ దమ్ము, ఆ సత్తా, ఆ ధైర్యం ఉందని మరి అనుకొస్తున్నారు. ఇక మరి చూద్దాం రేపు ఏం జరగబోతుంది. మరి పాకిస్తాన్ వాళ్ళు భారత్ మరి పాకిస్తాన్పై ప్రతీకార చర్యగా చేపట్టిన మరి ఉగ్రవాదులు మరి హతం చేసిర్రు, వాళ్ళ స్థావరాలను కొల్లగొట్టిరు, నేలమట్టం చేసినందుకు వాళ్ళ కొంతమంది ఉగ్రవాదుల మరి భార్య పిల్లలు కూడా కుటుంబాలు కూడా కొన్ని నేల కొరిగిపోయినాయి.
ఇక మరి ఇక పెద్ద పెద్ద కోళ్ళలాగా ఇంకో 2-3 తప్పించుకొని తిరుగుతున్న ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని దాచిపెట్టుడు అనేది కథ బయటకు వస్తుంది. ఇక రేపు ఇంకా ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ అనేది రేపు తెలుసుకుందాము. అంతవరదాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, హైదరాబాద్ గడ్డ.